హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్న శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసి అండ్ రవికుమార్ డైరెక్ట్ చేసిన అయలాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పైన చెప్పండి, లైక్ మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ శివకార్తికేయన్ ఊర్లో ఉంటాడు అండ్ తను ఫార్మింగ్ చేస్తుంటాడు. బట్ ఆ ఫార్మింగ్ అనేది సరిగ్గా ఉంటుంది అండ్ తనకి అప్పులు కూడా ఉంటాయి. సో తను సిటీకి వచ్చి తన జాబ్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. సో అప్పుడు తను కరుణాకర్ అని చెప్పి తన ఫ్రెండ్ ఉంటాడు. సో తన దగ్గరకు వస్తాడు. తనకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. సో తన దగ్గర అయితే వర్క్ చేసి ఉంటాడు. అండ్ యాజ్ యూజువల్ యోగి బాబు, కరుణాకరన్ అండ్ శివకార్తికేయన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. అండ్ వాళ్ళ లైఫ్లోకి ఏలియన్ అని చెప్పి వస్తుంది. అసలు ఆ ఏలియన్ ఎవరు? అండ్ ఏలియన్ వచ్చిన తర్వాత శివకార్తికేయన్ అండ్ ఆ ఏలియన్ వాళ్ళందరూ ముఖ్యంగా వాళ్ళిద్దరు, శివకార్తికేయన్ అండ్ ఏలియన్ వాళ్ళిద్దరూ ఒక మిషన్ని ఆపాలని చెప్పి అనుకుంటారు. అసలు ఆ మిషన్ ఏంటి అని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ స్టోరీ, లైక్ ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. లైక్ ఇలాంటి ఒక మూవీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హిందీలో చెప్పాలంటే కోయి మిల్ గయా, అండ్ తమిళ్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఇంట్రో లేటర్ నాలై అండ్ 24 అనే మూవీ లైక్ సైఫై జానర్ మూవీ అండ్ మన తెలుగులో చూసుకుంటే కనుక లైక్ ఎప్పుడో ఆదిత్య 360 అనే మూవీ వచ్చింది. నేను ఇప్పుడు ప్రెజెంట్ ప్రభాస్ యాక్ట్ చేసి నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ప్రాజెక్ట్ కే అనే మూవీ వస్తుంది. లైక్ ఆ జనర్ కూడా సైఫై మూవీ. సో ఇలాంటి ఒక సైఫై మూవీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. బట్ ఈ మూవీ కంటే అండ్ ఇప్పుడు ఈ మూవీ అయితే ఈ జానర్లో వచ్చింది. అండ్ ఈ జానర్కి అయితే కొంచెం ఈ కథలోనే కొంచెం దమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ జానర్కి ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. లైక్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ క్యారెక్టర్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే ఉంటుంది. లైక్ హీరో ఎవరు, తన పర్పస్ ఏంటి, అండ్ విలన్ ఎవరు, తన పర్పస్ ఏంటి, అసలు ఆ ఏలియన్ భూమి మీదకి ఎందుకు వచ్చిందని చెప్పి ఒక పర్పస్ ఉంటుంది. ఆ తర్వాత ఏలియన్ అండ్ శివకార్తికేయన్ వాళ్ళిద్దరూ విలన్ మీదకి ఫైట్ చేయడం, ఇలా మూవీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక పర్పస్ అనేది పెట్టారు. నా పర్పస్ కూడా జస్టిఫై అయ్యింది. అండ్ మూవీ అంతా మనం చూసినంతసేపు మనకైతే క్లారిటీ అయితే ఉంటుంది. లైక్ శివకార్తికేయన్ ఏలియన్ అండ్ విలన్ మీద లైక్ విలన్ని ఆపడం. సో విలన్ ఒక మిషన్ ఉంటుంది అన్నమాట. సో ఆ మిషన్ని ఆపడం. సో ఇదంతా మూవీ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లేస్ పని ఏంటంటే లైక్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సీజీ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అసలు అక్కడ ఏలియన్ అనేది ఎలా తీస్తారని చెప్పి మనకైతే ఎక్కడ మేకింగ్ కూడా రిలీజ్ చేయలేదు. బట్ వాళ్ళు యాక్ట్ చేసేంతసేపు ఆ ఏలియన్ని చూసుకుంటే అయితే యాక్ట్ చేయాలి. లైక్ ముఖ్యంగా కాంబినేషన్ సీన్స్లో కానీ శివకార్తికేయన్ కానీ కరుణాకరన్ కానీ అండ్ యోగి బాబు కానీ ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ మనకి సీజీ అంటే తెలియదు, బికాస్ సీజీ అనేది చాలా బాగుంది. సీజీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్కి అయితే రియల్గా మనమైతే అప్రిషియేట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ మూవీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైక్ పిల్లలు అండ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే నచ్చాలి అన్నట్టు ఈ మూవీ టీం ఒక మెయిన్ టార్గెట్ అది రీచ్ అయ్యారంటే 100% అయితే రీచ్ అయ్యారు. అండ్ పిల్లలు ఫ్యామిలీస్కి బాగా నచ్చే సినిమా ఇది అండ్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ శివకార్తికేయన్ అండ్ యోగి బాబు అండ్ ఏలియన్ వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కామెడీ అండ్ పంచ్ లైన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ ఇందా చెప్పినట్టు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సీజీ షాట్స్ అయితే బాగుంది. లైక్ సీజీ వర్క్ అయితే బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ మూవీ అయితే ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది, మాకు బాగానే నచ్చుతుంది కూడా మూవీ. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్స్. లైక్ విలన్ అయితే క్యాస్టింగ్ పెద్ద మిస్ఫైర్ అయింది, బట్ విలన్ క్యారెక్టర్ పర్పస్ బాగుంటుంది. లైక్ విలన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఆ పర్పస్ ఉంటుంది కదా, అదైతే బాగుంది. ఎందుకంటే నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. బట్ విలన్ పర్పస్ బాగుంది, బట్ విలన్ ఈజ్ కంప్లీట్లీ మిస్కాస్టెడ్. అసలు అతను తీసేసి ఎవరైనా ఇంకా మనకి ఇంకా స్ట్రాంగ్ విలన్ పెట్టుంటే బాగుండేది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ని కూడా ఇంకా కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. అది ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీకి సాంగ్స్ లైక్ ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్ అయితే రీసెంట్ టైంలో హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. లైక్ పొన్నియిన్ సెల్వన్ 1, 2 అండ్ పత్తుతల. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా కొంచెం సాంగ్స్ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు తమిళనాడులో మన పొంగల్ చూసుకుంటే కనుక ముఖ్యంగా 3 సినిమాలు అయితే ఉన్నాయి. లైక్ క్యాప్టెన్ మిల్లర్, ఐలాన్ అండ్ మిషన్ చాప్టర్ 1 అని చెప్పి ఆ 3 సినిమాలు ఏది విన్నర్ అంటే ఐలాన్ ఈజ్ ద విన్నర్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఎందుకంటే క్యాప్టెన్ మిల్లర్ మూవీని చూశాను, బట్ అదేంటంటే కొంచెం ఫ్యామిలీస్కి పిల్లలకి అయితే చాలా తక్కువ నచ్చుతుంది, చాలా తక్కువ కనెక్ట్ అయ్యే సినిమా. బట్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్యామిలీస్కి చిన్నపిల్లలకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. సో అండ్ శివకార్తికేయన్ గురించి చెప్పాల్సిన అవసరం, ఆయన హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేడీస్, ఫ్యామిలీస్ అండ్ చిన్నపిల్లలు. సో ఈ మూవీ కూడా అంతే, ఫ్యామిలీస్కి చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు మన సంక్రాంతి టైంలో చూసుకుంటే కనుక మనం కంప్లీట్గా ఫ్యామిలీకి వెళ్ళి చూడాల్సిన సినిమా ఏది అని చెప్పి చూసుకుంటే కనుక లైక్ తమిళనాడులో ఐలాన్ అనే మూవీ. సో ఈ మూవీ 100% అయితే రీచ్ అవుతుంది. అండ్ మూవీ కూడా బాగుంది. సో ఈ మూవీ హిట్ టు సూపర్ హిట్ అవుతుంది. బట్ ఇందా చెప్పినట్టు లైక్ మిగతా మూవీ రిజల్ట్స్ని బట్టి ఆ రేంజ్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ మూవీ అయితే బాగుంది, చూడవచ్చు. ఇట్స్ అన్ అవుట్
ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. సో యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేశారు. బట్ మూవీ అయితే విన్నర్ అయితే బాక్స్ ఆఫీస్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.